హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు జగదాత్రి సీరియల్లో ఏం జరుగుతుందంటే, నిషిక డబ్బులు తీసుకొని ఆ బ్లాక్మెయిలర్కి ఇవ్వడానికి వెళ్తుంది. మధ్యలోనే ఏం చేస్తుందంటే, ఒక నాటకం ఆడి ఆ బ్యాగు అంతా కాలిపోయిందని, తనకి యాక్సిడెంట్ జరిగిందని అంతా అబద్ధం అంతా చెప్తుంది. అది నమ్మేలా ఒక అమ్మాయిని పెట్టి వీడియో కూడా షూట్ చేయిస్తుంది. జగదాత్రి కేదార్ మట్టుకు నమ్మరు. అక్కడ వాళ్ళకి బ్యాగ్ జిప్ మాత్రమే దొరుకుతుంది, ఇంకా ఏమీ దొరకదు. నిష్కని తీసుకొని యువరాజ్ ఇంటికి వెళ్ళిపోతాడు. అందరూ కలిపి నిష్కని ఎక్కడైనా దెబ్బలు తగిలాయేమో అని తనని గుచ్చి అడుగుతుంటే, ఏమీ లేదు, నేను బాగానే ఉన్నానని చెప్తూ ఉంటుంది. కానీ కేదార్ జగదాత్రి ఇద్దరు కలిపి నిష్క వైపు సీరియస్గా చూడడం కౌశికి గమనిస్తుంది. కౌశికి అర్థమవుతుంది ఇక్కడ నిష్క ఏదో చేసిందని చెప్పి. వాళ్ళ అత్త వైజయంతి నిష్కని తీసుకొని రూమ్లోకి రెస్ట్ తీసుకోవడం తీసుకువెళ్తుంటే అక్కడ జగదాత్రి ఆపుతుంది. ఎందుకు అని అడుగుతుంది మిగతా వాళ్ళు. నేను తనతో మాట్లాడాలి అని చెప్పి పక్క రూమ్లోకి తీసుకువెళ్తారు జగదాత్రి, కేదార్, కౌశికి నిషికని తీసుకెళ్ళిన తర్వాత జగదాత్రి తనని చెంప మీద ఒకటి గట్టిగా కొడుతుంది. అప్పుడు నిషిక అంటుంది, నీకు ఎంత ధైర్యం నన్ను కొట్టడానికి అని. అప్పుడు జగదాత్రి కోపంగా అంటుంది, నేను కొట్టడం కాదు, చంపేయాలి నువ్వు చేసిన పనికి అని చెప్పి. దానికి నిషిక ఒక్కసారిగా షాక్ గురవుతుంది. ఏంటి జగదాత్రి ఇలా మాట్లాడుతుంది అని చెప్పి. అప్పుడు కేదార్ అంటాడు, నువ్వు ఫ్యాక్టరీ నుంచి ఇంటికి బయలుదేరిన తర్వాత అక్కడ ఏదో జరిగిందని మాకు తెలుసు నిషి, నువ్వు మాకు చెప్పు అంటే నిషి జరిగిందంతా చెప్తుంది. తను తాగిన మైకంలో ఒక ఆవిడని చంపేసిందని చెప్పి, యాక్సిడెంట్ చేసి అని ఆ బాడీని తన ఫ్రెండ్ చేతి పూడ్చిపెట్టిందనే విషయాన్ని చెప్తుంది. అది చెప్పగానే కౌశికి, కేదార్, జగదాత్రి అందరూ షాక్ గురవుతారు. ఏంటి నిషి ఇలా చేసింది అని చెప్పి. తీరా చూస్తే నిషి ఒక్కసారిగా ఏం చెయ్యాలో తెలియక జగదాత్రి కాళ్ళ మీద పడిపోయి, నువ్వే నన్ను ఇంట్లో వాళ్ళందరి ముందు హత్య చేసిన దానిలా కాకుండా నన్ను కాపాడు అని చెప్పి జగదాత్రి కాళ్ళ మీద పడిపోయి ఏడుస్తూ అక్క నువ్వే నా కాపురాని, నా ఇంటిని నువ్వే కాపాడాలి అని చెప్పి ప్రాధేయపడుతూ ఉంటుంది. నిషిని అలా చూసేసరికి జగదాత్రి ఒక్కసారిగా బాధపడుతుంది. ఏంటి నిషి ఇలా అయిపోయింది అని చెప్పి.